బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల అంశంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హలోగ్రామ్లో ఉద్యోగులకు ఐడి కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు కూడా కసరత్తు చేస్తుంది. ఉద్యోగులకు విజిటర్లకు వేర్వేరు క్యూ లైన్లో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఉద్యోగులు విజిటర్లకు ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా పార్కింగ్ స్థలం కేటాయించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద పెరుగుతుంది. ఇప్పటికే మొన్న ఇదివరకే ఒక ఉద్యోగిని గుర్తించిన అధికారులు ఈరోజు మరో ఉద్యోగి నకిలీ ఉద్యోగి బయటపడడంతో కూడా అక్కడ అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి కూడా ఎవరెవరికి ఐడి కార్డ్స్ ఇవ్వడం, అలాగే బయోమెట్రిక్ పెట్టడం వంటి విధి విధానాలపై కూడా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అయితే వేరువేరుగా పార్కింగ్ స్థలం కూడా కేటాయించేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నకిలీ ఉద్యోగులతో కూడా ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా దానికి సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. త్వరలో హలోగ్రామ్తో ఉద్యోగులకు ఐడి కార్డులు కూడా జారీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసి సచివాలయంలో నకిలీ ఉద్యోగులు తిరగకుండా చేసేందుకు కూడా కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఉద్యోగులకు విజిటర్లకు వేర్వేరు క్యూ లైన్లు, అలాగే వారికి సంబంధించిన పార్కింగ్స్ కూడా వేరువేరుగా ఏర్పాటు చేసేందుకు, లోపలికి వచ్చేందుకు కూడా అటు బయోమెట్రిక్ కూడా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మరి సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడదైతే పెరుగుతూ వస్తుంది. మరి ఇప్పటికే అక్కడ పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా అప్డేట్స్ ఏంటి? అఖిల, ఇటీవల కాలంలో కూడా సెక్రటరియట్ లో నకిలీ ఉద్యోగుల హల్చల్తో ఒక్కసారిగా సెక్రటరియట్ ఉద్యోగులు ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే త్వరలోనే ఉద్యోగుల ఐడి కార్డులకు సంబంధించి హలోగ్రామ్ తో పాటు ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు కసరత్తు చేస్తా ఉన్నారు. అయితే ఉద్యోగులకు, సాధారణ విజిటర్లకు వేరువేరుగా క్యూ లైన్ లో ఏర్పాటు చేసే యోచనలో ప్రస్తుతం సెక్యూరిటీ సిబ్బంది తలమునకలయ్యారు. పార్కింగ్ స్థలంలో ఉద్యోగులకు, సాధారణ విజిటర్లకు, ప్రజాప్రతినిధులకు వేరువేరుగా పార్కింగ్ పెట్టాలనేటువంటి అంశం. ఎందుకంటే ముఖ్యమంత్రితో పాటు కీలక ప్రభుత్వ అధికారులు ఇక్కడ ప్రభుత్వ పాలనంతా కూడా సాగేటువంటి సెక్రటరియట్ కు అన్నోన్ పర్సన్స్ ఫేక్ ఐడి కార్డ్స్, ఫేక్ వాహనాలతో కూడా లోపలికి వస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రీసెంట్ గా నిన్న నకిలీ తహసీల్దార్ ముసుగులో కూడా ఒక సెక్రటరియట్ లోకి వెళుతున్న నేపథ్యంలో కూడా కొప్పల్లి అంజయ్య అనేటువంటి ఫేక్ ఎంఆర్ఓను ఎస్పీఎఫ్ అధికారులు గుర్తించారు. అతని చేతిలో ఉన్నటువంటి ఒక ఐడి కార్డు తో పాటు అతని కారు పైన మేడ్చల్ తహసీల్దార్ అనేటువంటి బోర్డుతో కూడా నేరుగా అంటే ఆయన సెక్రటరియట్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అత్యంత పటిష్టాత్మకమైన భద్రత నడుమ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ దాటుకొని కూడా ఆయన ఫేక్ ఐడి కార్డుతో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్పీఎఫ్ సిబ్బంది అతన్ని క్వశ్చన్ చేయగా అతని ఫేక్ తహసీల్దార్ వ్యవహారం వెలుగు చూసింది. ఇక మరొకరికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ నుండి కూడా ఇటీవల కాలంలో మరో వ్యక్తి హత్య చేశారు. అతను ఖమ్మం జిల్లా చెందినటువంటి భాస్కర్ గా గుర్తించారు. అతని దగ్గర కూడా ఒక ఫేక్ ఐడి కార్డు తో పాటు ఒక కారును కూడా, డ్రైవర్ ని కూడా స్వాధీనం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. అంటే ఏకంగా అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి భద్రత ఉన్నటువంటి సెక్రటరియట్ లోకే ఫేక్ ఉద్యోగుల పేరుతో, ఫేక్ ఎంఆర్ఓ పేరుతో మరికొంతమంది లోపలికి ఎలా వస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అత్యంత సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కీలకమైన అధికారులు పనిచేస్తుంటారు. రాష్ట్ర పాలన విభాగం మొత్తం కూడా సెక్రటరీ నుంచే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఫేక్ ఐడి కార్డులతో వీళ్ళు ఎందుకు లోపలికి వస్తున్నారు, వీళ్ళు ఎలాంటి వ్యవహారాలు నిర్వహిస్తా ఉన్నారు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తిస్తున్నారు. సెక్రటరియట్ పోలీసులు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం మాస్టర్ బ్యాంక్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు, ఎందుకు ఫేక్ ఐడి కార్డులతో సెక్రటరియట్లకు వస్తా ఉన్నారు. కాబట్టి వీటిని కట్టడి చేయాలంటే ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సెక్రటరీ సంబంధించి. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే చీఫ్ సెక్రటరీతో పాటు ఎస్పీఎఫ్ కీలక అధికారులతో పాటు సెక్రటరియట్ పోలీస్ స్టేషన్ అధికారులతో కూడా సమాలోచనలు జరుపుతా ఉన్నారు. మొత్తం సెక్రటరియట్ ఉన్నటువంటి ప్రధాన ద్వారాల దగ్గర నుంచి కూడా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఏ విధంగా సీఎం గానీ ఇతర మంత్రులు గానీ వచ్చేటువంటి రూట్లు కావచ్చు, విజిటర్స్ వచ్చేటువంటి రూట్లు కావచ్చు, ఉద్యోగులు వచ్చేటువంటి రూట్లు కావచ్చు వేరువేరుగా ఉండాలి. ఐడి కార్డుకు సంబంధించి కూడా ఎలోకేషన్ నేపథ్యంలో కూడా చాలా పక్కాగా
ఈ యొక్క ఐడి కార్డులను తయారు చేసినట్టు అవసరం కనిపిస్తా ఉందని గుర్తించారు. కాబట్టి ఇలాంటి ఇకపై ఎవరు కూడా ఫేక్ ఐడి కార్డులతో కానీ ఇంకా ఇతర వ్యక్తులు ఎవరు కూడా అనుమతి లేకుండా లోనికి రాకుండా పటిష్ట చర్యలు తీసుకునే భాగంగా కసరత్తు చేస్తా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.